శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి వారికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఇల్లు కొనుక్కోగలుగుతామా, మన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనము ఫలానా నక్షత్రంలో పుట్టాము, లేదా నక్షత్రం తెలియని వారికి మన పేరు ఇది కదా, ఈ పేరు మీద ప్రారంభమైనటువంటి అక్షరముతో ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది మనం చూసుకుంటూ ఉంటాము. ఇక ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వివాహం అవుతుందా, ఇంట్లో కుటుంబ సభ్యులకు వివాహం అవుతుందా, మంచి ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో మనము సస్టైన్ అవ్వగలుగుతామా, ఏదైనా మంచి వాహనం కొనుక్కోగలుగుతామా, కారు, సెల్ ఫోన్లు ఇలాంటి విలువైన వస్తువులు కూడా మనం కొనుక్కోగలుగుతామా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా ఉంటూ ఉంటాయి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అని మనము అన్ని రాసుల వారికి కూడా ఇప్పుడు తెలియజేసుకుంటాము. గురువు గారి యొక్క స్థితి సంచారము జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలో ఉంటుంది. ఆ తదుపరి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. జూన్ 1వ తేదీ వరకు పూర్తిగా వక్రించట్ల, మార్చి 7వ తేదీ వరకు వక్రించి ఇక అక్కడ దగ్గర నుంచి రుజు మార్గంలో ఉంటూ జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము సింహ రాశిలోకి ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31వ తేదీన వచ్చేస్తుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు గారు మారుతున్నారు. ఇక అక్కడ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అంటే ఈ సంవత్సరం చివరి రోజు వరకు కూడా గురువు గారు సింహ రాశిలోనే ఉంటారు. గురువు గారి స్థితి సంచారం ఇలా ఉండగా రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 8వ తేదీ నుంచి మారిపోతున్నారు. కేతువు యొక్క సంచారము అప్పటి వరకు కూడా సింహరాశిలో ఉంటూ ఉండగా డిసెంబర్ 8 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తోంది. అలాగే రాహు గారి సంచారము డిసెంబర్ 8వ తేదీ నుంచి మకర రాశిలోకి వస్తూ ఉంది. ఇక శని గారి యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేసినట్టయితే జనవరి 1వ తేదీ నుంచి కూడా శని గారి యొక్క సంచారము మీన రాశిలోనే ఉంది. ఈ సంవత్సరం అంతా మీన రాశిలోనే ఉంటుంది. అయితే ఆగస్టు 11వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ కాలంలో మటుకు 122 రోజుల కాలం అన్నమాట. అది ఈ కాలం మటుకు శని గారు వక్రించి ఉంటున్నారు. ఈ వక్రం అనేది డిసెంబర్ 11వ తేదీన వక్రం వీడిపోతోంది. ఈ 122 రోజుల కాలము కూడా ఈ 2026వ సంవత్సరంలోనే ఉండడం ఇక్కడ గమనార్హం. గ్రహస్థితులు ఇలా ఉండగా ప్రధానమైనటువంటి గ్రహస్థితులని మనం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రధానమైన గ్రహస్థితులు రాహుకేతువులు గురు శనులుగా చెప్తాం కాబట్టి ఈ నాలుగిటి యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం తెలియచెప్పుకుంటూ ఉన్నాము. ఇక వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రాసుల్లోకి వెళ్లి వివరంగా తెలియచెప్పుకుందాం. మకర రాశి. మకర రాశి వారికి 2026వ సంవత్సరం అంతా కూడా మరి ఏ విధంగా ఉండబోతోంది అంటే శని గారి యొక్క దృష్టి గాని శని గారి యొక్క స్థితి సంచారం గాని చాలా చాలా బాగున్నాయి. ఏమీ అనుమాన పడవలసిన అవసరం లేదు. తృతీయ స్థానంలో ఉన్నారు వారు. ధైర్య సాహసాలతో చక్కగా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందేటట్టుగా ఉంటుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తారు. 10 మంది హర్షించే విధంగా ఉంటాయి. మనోబలం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక విధాల కార్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఏలినాటి శని వెళ్ళిపోయిన తదుపరి శని గారు తృతీయ స్థానంలో చాలా బాగా యోగిస్తారు. అనేక విధాల మీకు ఉన్నతిస్తారు. అంటే స్థిర చరాస్తుల్ని ఇస్తారు. ఉద్యోగంలో అసంతృప్తి ఉన్నట్టయితే ఉద్యోగ జీవితంలో మార్పునిస్తారు. సంతానం కావాలంటే సంతానాన్ని ఇస్తారు. వివాహం కావాలంటే వివాహాన్ని ఇస్తారు. ఈ ఏలినాటి శని వెళ్ళిపోయిన తదుపరి వచ్చినటువంటి తృతీయ స్థానంలోని సంచారము మీకు ఏదైతే అప్పటి వరకు లోటుగా ఉన్నదో, ఇంకా ఈ పని జరగలేదు, ఇంకా ఇది జరగలేదు అని మీరు ఆలోచిస్తూ ఉంటారో లేదా బాధపడుతూ ఉంటారో వాటన్నిటినీ భర్తీ చేసేస్తారు. అంత అద్భుతమైన ఫలితాలు ఈ 2026వ సంవత్సరం అంతా కూడా గురువు గారు ఇచ్చేటటువంటి పరిస్థితి. అలాగే రాహు గారి యొక్క స్థితి సంచారము ద్వితీయ స్థానంలో ఉంటుంది. మరి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు కుటుంబ రీత్యా చాలా ఇబ్బందుల్ని, ధనము రీత్యా చాలా ఆటంకాలని, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా వరకు ఆటంకాలని ఇస్తూ ఉంటారు.
మరి సంవత్సరాంతంలో డిసెంబర్ 31వ తేదీ వరకు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఫలితాలు. డిసెంబర్ 8వ తేదీ నుంచే రాహుకేతువుల యొక్క పరిస్థితులు మారిపోతున్నాయి, స్థితిగతులు. మరి అప్పుడు ఏమన్నా బాగున్నారా అంటే బాలేదు. ఇక్కడ రాశిలోకి రాహు వస్తున్నారు, అక్కడ సప్తమంలోకి వెళ్తున్నారు. అన్యోన్యతలు దెబ్బతింటాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. రాహుకేతు పూజలు చేసుకోవాలి, స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, దుర్గా అమ్మవారికి చేసుకోవాలి, అలాగే గణపతికి చెయ్యాలి. ఏ విధంగా అయినా శివారాధన చేసుకోవడం, శివ కుటుంబాన్ని పెట్టుకొని చిత్రపటాన్ని పెట్టుకొని పూజించుకున్నట్టయితే చాలా చాలా మనశ్శాంతి కలుగుతుంది. మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్పను, కానీ మనశ్శాంతి కలుగుతుంది. మనశ్శాంతి కలగడం అంటే మనకి జరిగేటటువంటి ఫలితాలు ఏవైనా దుష్ట ఫలితాలు ఉంటాయి, అవి కాస్త తగ్గడం. ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మనశ్శాంతి పెరుగుతుంది మనకి. అమ్మయ్య ఎక్కువ ఇబ్బంది లేకుండా ఏదో సూక్ష్మంగా వెళ్ళిపోయిందిలే అని చెప్పి మనము ఆ దోషాలని గురించి మాట్లాడుకుంటాం. ఇది మకర రాశి వారు ఈ రకంగా ఆలోచించుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ఇబ్బందులు లేకుండా ఏదో చిన్న సూక్ష్మమైన ఇబ్బందితో గట్టెక్కిపోతారు. అలాగే జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు 5 నెలల కాలము కర్కాటక రాశిలో ఉచ్చులో ఉంటారు, మకరాన్ని చూస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన కాలం ఇది. ఈ 5 నెలల కాలం అంతా కూడా అనుకోని విధంగా ధనము రావడము, కీర్తి ప్రతిష్టలు రావడము, ఉన్నత విద్యకు వెళ్ళడము, శుభకార్యాల పట్ల మీకు ఎంతో అనురక్తి కలగడము, శుభకార్యాలలో మీరు బాగా ప్రాతినిధ్యం వహించడము, దానిలో పాల్గొనడము, మీరే ప్రధాన వ్యక్తి అవడము, వివాహం కాని వారికి వివాహం జరగడము, కుటుంబం చాలా బాగుండడము, అన్నదమ్ములు చాలా బాగుండడము, ఐకమత్యం పెరగడము, కోర్టు కేసులు లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా చక్కగా ఒక కొలిక్కి వచ్చేయడము, అన్ని విధాల సమస్త విధాలుగాను. ఎందుకంటే ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నారో రేపు రాశిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బందులు ఉంటాయి. కానీ గురుబలం చాలా బాగున్న కారణం చేత అద్భుతమైన విజయాలు మీ సొంతం అవుతాయి. రాహుకేతువుల యొక్క పూజని మర్చిపోకుండా చేసుకోండి. అది స్తోత్ర పారాయణాలు కానీ పూజ కానీ ఏ రూపకంగా అయినా కూడా ఈ రాహుకేతు స్మరణ మటుకు మానకండి. శనిగారు చాలా చాలా బాగున్నారు సంవత్సరం అంతా కూడా. ఇక సింహ రాశిలోకి వచ్చేస్తున్నారు అక్టోబర్ 31 నుంచి సంవత్సరాంతం వరకు. అష్టమ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి మళ్ళీ కొన్ని విధాలైనటువంటి ఆటంకాలు ఉంటాయి. మళ్ళీ తిరిగి యోగా చేసుకోవడము, గురుగ్రహ జపాలు చేసుకోవడము, గురువు గారికి అభిషేకం చేసుకోవడము, అలాగే గురు సమానులైన వారికి శుశ్రూష చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా వరకు ఈ దోషాలు తగ్గిపోతాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. 2026వ సంవత్సరం అంతా కూడా ప్రతి మనిషికి బాగుండాలి, ప్రతి మనిషికి ఆర్థిక అభివృద్ధి కలగాలి, ఆరోగ్యాభివృద్ధి కలగాలి, నిత్య నూతనమైన సంతోషం కలగాలి అని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.